పురాతన కాలంలో హిమాలయాల అడవుల్లో అంజనాదేవి అనే పవిత్రమైన వనిత తపస్సు చేస్తూ ఉండేది. ఆమె మనస్సులో ఒకే కోరిక, లోకానికి ఉపయోగపడే మహాశక్తివంతమైన సంతానం కలగాలి. ఆమె భక్తి చూసి వాయుదేవ ప్రసన్నమై, నీకు ఒక్కరు కాదు 5గురు సంతానం పుడతారు, వారు 5 శక్తులను ప్రతిబింబిస్తారు అని వరమిచ్చాడు. మొదటి సంతానం హనుమన్. అతను అపారమైన బలం, రామభక్తి కలిగినవాడు. లోకంలో ధర్మాన్ని కాపాడటానికి జన్మించాడు. రెండవవాడు గాలిలాంటి వేగంతో కదిలే శక్తి. ఎక్కడైనా వెంటనే చేరి సహాయం చేసేవాడు. మూడవవాడు అగ్నిలాంటి జ్ఞానం కలిగినవాడు. అజ్ఞానాన్ని తొలగించి వెలుగును పంచేవాడు. నాలుగవవాడు అపార ధైర్యం గల యోధుడు, బలహీనులను రక్షించేవాడు. ఐదవవాడు శాంతి, దయకు ప్రతీక, అందరినీ ప్రేమతో చూసే గుణం కలవాడు. అంజనాదేవి తన 5గురు సంతానాన్ని చూసి ఆనందించింది. ఆమెకు తెలిసింది, బలం, వేగం, జ్ఞానం, ధైర్యం, కరుణ, ఈ 5 గుణాలే ప్రపంచాన్ని నిలబెట్టే శక్తులు హనుమాన్ ఒక్కడే అని.